ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 22వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది. వేరే చూడండి ఐటీకి సంబంధించిన ఇన్ఫోసిస్ కానీ విప్రో అయితే ఏకంగా 11.6% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఏంటంటే ఈ యొక్క యాంటీవైరస్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అనేది రావడం జరిగింది. సో దానివల్ల గ్లోబల్గా స్తంభించిపోయిందనమాట. దాని ఇంపాక్ట్ ఐటీ సెక్టర్ మీద కొద్దిగా నెగిటివ్గా పడింది. అందుకని హెవీగా ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెటల్స్ టాప్ లూజర్స్, కమోడిటీస్, ఎనర్జీ, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా. వెరాజ్ ఎఫ్ఎంసీజీ ఐటీలో కొద్దిగా బెటర్ అనమాట ఇన్ ఏ బ్రాడర్ సెన్స్లో మనం తీసుకున్నట్టయితే. బట్ 100% ఇండివిజువల్ మొత్తం సెక్టార్స్ అనేది తీసుకున్నట్టయితే నెగిటివ్గా క్లోజ్ అవ్వడం ఫస్ట్ టైం అనమాట ఈ మధ్యకాలంలో. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏంటంటే యూఎస్లో జో బైడెన్ గారు నేను రేస్లో ఉండను, ఓకే నామినీగా నేను వేయట్లేదు, కమలా హ్యారిస్ని నిలబెడతాం మా పార్టీ తరఫున, ఆమెకి నా ఫుల్ సపోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. సో చాలామంది ఏంటంటే ట్రంప్ గెలుస్తారు అన్న ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఒక పార్టీ ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటే గెలుపు అనేది డెఫినెట్గా అంటే మార్కెట్ అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. ఓకే ఎనీహౌ ఇక్కడ సౌత్ కొరియా మనం చూసుకున్నట్టు నెగిటివ్గా ఉంది, ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది. అయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యూఎస్ మాత్రం స్టిల్ పాజిటివ్గానే కనిపిస్తుంది. అక్కడ నుంచి అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఒక 2 కంట్రీలు సౌత్ కొరియా అండ్ ఏషియా మార్కెట్ జపాన్ని మినహాయిస్తే మిగతా అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే కోఫోర్స్ అనే కంపెనీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి స్టాక్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంది. ఇక మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఆ లిస్ట్ అంతా కూడాను. అండ్ రీసెంట్గా చంబల్ ఫర్టిలైజర్స్ ఏమైందంటే బ్యాన్ లిస్ట్లోంచి బయటికి రావడం అనేది జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా ఐడియా, ఎన్ఎండిసి, ఎల్టీఎఫ్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక అగ్రెసివ్గా లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఇవి మనం చూసుకున్నట్లయితే అసలు లాంగ్ బిల్డప్లో ఏది కనిపించట్లేదు. అండ్ సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అంటే షార్ట్ చేసి కవర్ చేసిన వాటిలో ఎల్టీటీఎస్, ఇన్ఫోసిస్ అండ్ ఎంఫోసిస్ కనిపిస్తుంది. అండ్ సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ దేంట్లో అంటే పెర్సిస్టెన్స్, మదర్సన్, కమిన్స్ ఇండియా, ఎన్ఎండిసి, టాటా స్టీల్లో కనిపిస్తుంది. ఇక మెటల్స్లో ఎన్ఎండిసి, టాటా స్టీల్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అంటే ఉన్న లాంగ్ ఎగ్జిట్ అయిపోతున్నారు. దాంట్లో ఎంసీఎక్స్, దాల్మియా భారత్, అపోలో టైరు, చంబల్ ఫర్టిలైజర్స్, హిందుస్థాన్ కాపర్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంసీఎక్స్ అండ్ బిఎస్సి ఈ రెండు కూడా ఏంటంటే సెబీ మార్జిన్ పెంచాలి ఆప్షన్స్కి అని ఎప్పుడైతే తర్జన భర్జన చేస్తుందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక టోటల్గా మనకి షార్ట్ సైడ్ వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే 68% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ 1.66% కనిపిస్తుంది. లాంగ్స్ ఓన్లీ 2.76% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ వచ్చేసరికి 27% కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద రెడ్ మనమైతే చూడలేదు. సో చూద్దాం ఈరోజు ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏందనేది. అయితే నిఫ్టీ ఈక్వల్ వెయిటెడ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ఫోసిస్ అండ్ ఐటీసీ పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఓవరాల్గా. బట్ ఇన్ఫోసిస్ గ్యాప్ అప్ పైన గ్యాప్ అప్ దగ్గర నుంచి కిందకి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా టాప్ లూజర్స్లో చాలా కంపెనీస్ వచ్చేసాయి, టాటా స్టీల్ కానీ, బీపీసీఎల్, కోల్ ఇండియా ఇట్లా. ఇక మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ నిఫ్టీలో ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఇక్కడ చూస్తే మనకి చూడండి ఫ్యూచర్ వాల్యూమ్స్ అనేది కొద్దిగా రైజ్ అయినాయి. షార్ట్ కవరింగ్ జరిగింది ఆ రోజు, యాక్చువల్గా లాంగ్ బిల్డప్ జరిగిందని చెప్పేసి చూపిస్తుంది. బట్ అగైన్ నిన్న ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ జరిగిందని చెప్పేసి డేటా చెప్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది అంటే ఉన్న లాంగ్స్ ఎగ్జిట్ అవుతున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ కొద్దిగా అర్థమవుతుంది. సో ఎనీహౌ మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ఫ్యూచర్స్ వాల్యూమ్స్ అయితే చాలా వాటికి డిమినిష్ అయిపోయినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళందరి డేటా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టిల్ ఇండియా మార్కెట్ మీద బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఫీచర్స్, ఇండెక్సెస్, స్టాక్ ఫీచర్స్ బుల్లిష్లో ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ మొత్తం మీద వాలటైల్గా ఉన్నారు అండ్ స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూస్తే ఏమర్థమవుతుందంటే ఇండెక్స్లో అంత అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, కానీ స్టాక్ ఫీచర్స్లో అయితే ఎఫ్ఐఎస్ ఐ థింక్ స్టాక్ స్పెసిఫిక్గా ఫీచర్స్ బై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రొప్రైటరీ అయితే అన్నిట్లో కూడా నెగిటివ్గా ఉన్నారు, ఐ మీన్ బేరిష్గా.
ఇక క్లయింట్ లెవెల్ డేటా మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు. డిఐఎస్ డేటా చూసుకున్నట్టయితే అన్నిట్లో కూడా దాదాపుగా బేరిష్గా ఉన్నారు. ఇక ఎఫ్ఐఎస్ 1506 కోట్ల క్యాష్ బై చేశారు క్యాష్ మార్కెట్లో. డిఐఎస్ 462 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు చెప్తూ ఉంది. ఇక డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రైస్ అనేది చూసుకున్నట్టయితే సో ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ అన్నీ కూడా బ్రేక్అవుట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ చాలా డిస్టెన్స్లో S2 అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకి డౌన్ సైడు 24,381 అనేది ఇంపార్టెంట్ పివోట్ పాయింట్. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 24,590, 24,714 కనిపిస్తుంది. సో బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఓపెన్ ఇంట్రెస్ట్ 24,500 దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉండేటట్టు అవకాశం ఉంది. ఎనీహౌ మార్కెట్ సెంటిమెంట్ అయితే హెవీగా వీక్గా కనిపిస్తుంది కాబట్టి ప్రాబబుల్ ఏంటంటే ఈ లెవెల్ టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక దాదాపుగా మార్కెట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంత బైరిష్ సెంటిమెంటే కనిపిస్తుంది. దగ్గరగా కాల్స్ అయితే సెల్ చేశారు. సో ప్రస్తుతానికి మనం టెంపరీగా చూడాల్సింది ఏంటంటే 24,500 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 24,200 దాకా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి S1 దగ్గర మాత్రమే ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పార్టిసిపేట్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ S2 అనేది చాలా డిస్టెన్స్లో కనిపిస్తుంది. 51,900 దగ్గర మనకేంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే 52,524. సో ఎనీహౌ ఓవరాల్గా మనకి ప్రస్తుతానికైతే బేరిష్ సెంటిమెంట్లోనే కొద్దిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎనీహౌ 52,000 దగ్గర మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఈ లెవెల్ దగ్గర, ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉన్నాం కాబట్టి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఇమీడియట్గా సపోర్ట్ వచ్చేసరికి 51,650. మనం ఇండియా విక్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి 2.17% అనేది రైజ్ అయింది. సో డెఫినెట్గా ఏమవుతుందంటే మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే కొద్దిగా పెరిగినట్టు తెలుస్తుంది. అన్సర్టనిటీ ఉన్నప్పుడు లేదా బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వడం మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది మనం చూసాం. ముఖ్యంగా డౌ జోన్స్ డాలర్ ఇండెక్స్ అయితే లాస్ట్ 2 డేస్ నుంచి హెవీగా సెల్లింగ్ జరిగింది. ఈరోజు అయితే కొద్దిగా గ్యాప్ అప్ అయింది. ప్రస్తుతానికి గ్యాప్ స్టేబుల్ అవుతుందా లేదా అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా హెవీగా సెల్లింగ్ జరిగింది. ఇక నిఫ్టీ ఏంటంటే మనకి వెరీ బిగ్ సెల్ ఆఫ్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. వెరీ బిగ్ సెల్ ఆఫ్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికైతే ఫాలో అవుతుంది. ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ కనిపిస్తుందో ఆ ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది. మనం చూసే సమయానికి 24,400 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అదేవిధంగా ఈ యొక్క నిఫ్టీ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే మన ఫ్యూచర్ అనేది చూస్తే 24,530 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర మనకి 130 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్లో స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్గా ఏదైతే ఆ ట్రెండ్ అనేది ప్రస్తుతం ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది ప్రస్తుతానికైతే డైలీ టైం ఫ్రేమ్లో మనకి బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50 స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. బట్ ప్రీవియస్గా స్మాలర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న అన్ని ఇండికేటర్స్ అన్నీ కూడా సెల్లింగ్ సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఓకే, ఇక ఈరోజు మనం కొన్ని స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, విప్రో, ఎస్ బ్యాంకు, ఐఆర్సిటీసీ, ఈఎంఎస్, కోటక్ మహేంద్ర బ్యాంక్ అనేది ఫోకస్ చేయాలి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఓకే, సో డెఫినెట్గా మార్కెట్లో కొంత వొలటిలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్లో ట్రంప్ గెలుస్తారు అన్న దాంట్లో వినిపిస్తుంది. సో ఎనీహౌ కొంత పొలిటికల్ అన్సర్టనిటీ కూడా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే మార్కెట్లో కొంత వొలటిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.